చదువుకుందాము. అందరూ బాగున్నారా? వాక్యం ఈ వారం అంతా దేవుడు మిమ్మల్ని మంచిగా కాపాడినారా? చాలా సంతోషము. సరే, ఈరోజు మరి ఏంటి మనం చదువుకుంది? 1 కొరింథీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎన్నో వచనం 12 కదా మనం చదువుకుంది. ఏంటండి, ఏముంది అక్కడ? మాట ఏముంది? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోబరచ కనబడను. ఓకే, ఇదే మనం చెప్తూ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆత్మఫలం గురించి ఒక్కసారి చదువుదామండి. గలతీయులకు రాసిన పత్రిక చాప్టర్ 5 22వ వచనము చదువుకుందాము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైనది ఏదియూ లేదు. ఓకే, థ్యాంక్స్ తమ్ముడు. అయితే ఇక్కడ ఆత్మఫలములు అన్నాయా? ఆత్మఫలము ఉందా కదా? అంటే ఒకటే ఫలము. ఆత్మఫలం ఏమనగా మనం చాలామంది ఆత్మఫలముల్లో నాకు ప్రేమ ఉంది, సంతోషం ఉంది కదా, ఇవన్నీ మాట్లాడతాం. కానీ ఒకటే ఫలం అది. ఆ ఫలము ఏంటి? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో ఈరోజు నా టాపిక్ ఆశా నిగ్రహం గురించి నేను మాట్లాడబోతున్నాను. సరేనా? అయితే ఇది ఒక్కొక్కరికి ఎంత అవసరమో, ముఖ్యంగా విశ్వాసులుగా ఉన్న మనకి ఎంత అవసరమో చాలా మనము నేర్చుకోవాలి. సరేనా? అసలు ఆశా నిగ్రహము అని తెలుగులో అంటాం, కానీ ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ కదా, క్లియర్గా ఉంటుంది ఇంగ్లీష్లో. ఆశా నిగ్రహము అంటే మామూలుగా మీరు ఇంటర్నెట్కి వెళ్ళి కొడితే ఆశా నిగ్రహం అంటే అదేంటి ఒక చిన్న ఆశ అనేది, హోప్ అనేది అని చెప్తారు. కానీ ఇంగ్లీష్లో క్లియర్గా సెల్ఫ్ కంట్రోల్, ఎలా మనల్ని కంట్రోల్ చేసుకోవాలనేది ఆశా నిగ్రహము. ఇది మాట్లాడుతున్న సమయంలో సామెతలోకి రాసిన గ్రంథము 25-28 వచనము చదువుకొని మన యొక్క వాక్యాన్ని మనం ఆరంభించుకుందాము. సామెతలు 25-28 చదువుదామా? ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. ప్రాకారం అంటే అందరికీ తెలుసండి. ఏంటి ప్రాకారం అంటే ఏంటి కదా? ఫెన్స్ కదా. ఒక గృహానికి మేము ఇప్పటికీ ఊటకి చుట్టూ మాకు ప్రాకారం ఉండాలి, కంచె ఉండాలని ఇప్పటికీ ప్రార్థన చేస్తుంటాం. ఎందుకు అంటే కంచె ఉంటే ఒక ధైర్యము కదా, కంచె ఉంటే బయటివి లోపలికి ఏం రావనే ధైర్యము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. తన మనసుని కంట్రోల్లో పెట్టుకొనివాడు అంతే. తన మనసుకి ఏంటి కంచె ఉండాలంట చెప్పండి? ఈరోజు టాపిక్ ఆశా నిగ్రహం అనే కంచె మనము పెట్టుకోవాలి. ఎందుకంటే మన హృదయము, మన ఆశలు, మన యొక్క ఎన్ని విషయాలు వెళ్ళిపోతుంటాయి కదా, ఇటు అటు వెళ్ళిపోతుంటాయి. చాలా విషయాల్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉంటాము. అన్యులుగా ప్రభువుని తెలుసుకొని సమయంలో ఒక ఎత్తు అయితే, ప్రభువుని తెలుసుకున్న మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఆ కంట్రోల్ని తప్పితే మనకి ఎంత డేంజరో అనేది మనం ఈరోజు మనకి దేంట్లో మనకు అసలు కంట్రోల్ లేదు. జనరల్ విషయాలే చెప్తానండి, డీప్గా నేనేం వెళ్ళదలుచుకోలేను. కానీ మరి దేవా, మాకు కూడా చాలా లోపాలు ఉన్నాయా లేవా అందరికీ కదా. కానీ మనం ఏం చేస్తుంటామో అనంటే, ఆ లోపాలు ఉన్నప్పటికీ కూడా ప్రభువుకి అప్పచెప్పుకొని కొంచెం కంట్రోల్ ఉండడానికి మన సొంత ప్రయత్నాలు మనం చేస్తుంటాం కదా. కొన్ని ఉన్నాయి మనకు తెలుసుకున్న బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు మనము ధ్యానిద్దాము. మనం ఏం చేస్తామంటే, ఆ బలహీనతలు ఉన్న సమయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలని సొంత ప్రయత్నాలు చేస్తుంటాం. అవునా? సొంత ప్రయత్నాలు చేసినప్పుడు ఒకసారి సక్సెస్ అవుతాం, 2 సార్లు సక్సెస్ అవుతాం, 3 సార్లు సక్సెస్ అవుతాం, కొన్ని 10 సార్లు సక్సెస్ అయినా మళ్ళీ ఢబాలని పడిపోతాం కదా. మనం అనుకుంటాం మళ్ళీ, అయ్యో ప్రభా, నేను ఈ విషయంలో ఎంత బలహీనురాలను ప్రభా, నేను ఇలా పడిపోయాను ప్రభా అని అనుకుంటాం. కానీ మనకున్న ఆశలను కంట్రోల్ చేసేది ఒకటే, ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. ఒక్కసారి 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. తీద్దామండి.
రెండవ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ఆపేద్దాం. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే పౌలు భక్తుడు, మేము ప్రతి వితర్కములను అంటే దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును. అంటే మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో తలంపులు వస్తాయి. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నంటే మేము ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. మేము ఫస్ట్ దాన్ని దేనికి అప్పచెప్పుకుంటాము? యేసుక్రీస్తు తప్ప ఏది కూడా నన్ను ఆ యొక్క ఆలోచన నుంచి, ఆ యొక్క బలహీనత నుంచి నన్ను బయటికి తీసుకురాడు. కాబట్టి నా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడి చెరపట్టి ఆయనకు అప్పచెప్పుకుంటాను. సో ఎన్నో మార్లు మనకున్న బలహీనతలు ఏంటి? మనం దేంట్లో అసలు కంట్రోల్ లేకుండా ఉన్నాం. సరే, కొంతమందికి కొన్ని ఉంటాయి, కొంతమందికి కొన్ని ఉండవు. అయితే దీంట్లో ఏవేవి మీకు ఉన్నాయో మీరే ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఉంటే సరి చేసుకోండి, లేకపోతే చాలా మంచిది. చాలామందికి ఏంటి, తిండి విషయంలో ఏముండదండి, కంట్రోల్ ఉండదు కదా. తిండిపోతులు అంటారు, మీకు తెలుసా? గ్లటన్స్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళకు కూడా పరలోక రాజ్యంలో అర్హత లేదు, తెలుసా? తిండిపోతులు, ఎప్పుడు చూసినా తిండి, ఎప్పుడు చూసినా తిండి. లేస్తే ఈరోజు ఏం చేసుకోవాలా, పడుకుంటే ఏం చేసుకోవాలా, తిండి 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 కదా. ఏంటి, ఈటింగ్. అటువంటి వారు ఎందుకు అసలు, వారిలో ఏంటంటే వాళ్ళకి అసలు కంట్రోల్ లేదు కదా. మన బైబిల్లోనే చాలా ఏముంటాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ కన్నా ముందు నేను వాక్యం ఎత్తి చూపిస్తాను. తిండిపోతనం ఎంత డేంజరో. తిండిపోతుతనము ఏంటి, సామెతలు రాసిన గ్రంథం. మీరు వాక్యాలు తీయండి, నేను కావాల్సుకునే ఎక్కువ వాక్యాలు పెట్టి చెప్తున్నాను. వాక్యం తీసి చదవాలన్న ఆశ. సామెతలు రాసిన గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనంలో మనము కంట్రోల్ చేసుకునే ఫస్ట్ది ఏంటి, తిండి గురించి మాట్లాడదాము. ఏంటి, 23వ అధ్యాయము 20-21లో ఏ మాట ఉందో చూద్దాము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినేవారితోనైనను సహవాసము చేయకుము. ఇంకోటి, త్రాగుబోతులతోనూ తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్ర మత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. త్రాగుబోతులంట, తిండిపోతులంట ఏమవుతారంట, దరిద్రులగుతారంట. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏం పర్వాలేదులే కదా, లైఫ్ కొంచెమే ఉంది, దీంట్లో తినడము ఎంజాయ్ చేయటము అనుకొని ఏం చేస్తారు చాలామంది కదా. ఈరోజు ఏం చేసుకోవాలి, ఇంకా తిండే 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 తిండే. నిజంగా చెప్తున్నాను చూడండి, తిండిబ్రోతులు త్రాగుబోతులు దరిద్రులు అగుతారంట. నిద్రమత్తు చింపుగుడ్డలు ధరించడానికి కారణమగును. అంటే నిద్రమత్తు కూడా ఒక తిండి ఏం చేస్తుందంటే బద్ధకం వస్తుంది, అవునా? తింటము పడుకోవడం, దానివల్ల ఏమవుతుంది, బద్ధకస్తులుగా అయిపోతాము. ఆ బద్ధకం ఏంటి, దరిద్రాన్ని తీసుకొని వస్తుంది. మనం ఎలాగనో ఉన్నాము. నిజంగా మనకు అసలు కంట్రోల్ ఉందా? ఒక్క పూట తిండి లేకపోతే, కొంతమంది ఇంట్లలో తిండి లేకపోతే గొడవలు జరిగిపోతాయి, తెలుసా మీకు? నిజంగా చెప్తున్నా, ఆకలితో. అంటే నేను అంటాను, నిజంగా బాగా కష్టపడి ఇంటికి వచ్చి తిండి పెట్టకపోతే స్త్రీలుగా మన తప్పు కదా. అది దాన్ని నేను అనట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వచ్చి ఎవరైనా అరవగానే చూడండి అని మళ్ళీ వాక్యం ఎత్తి చూపించడానికి కాదు. కానీ బాగా కష్టపడి మళ్ళీ పూటకి తినాలి కదా, అది తప్పు కాదండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తినటానికే బ్రతుకుతారనమాట. సంపాదించిందంట తిండికే సరిపోద్ది అనమాట. సో అక్కడ మనకి కంట్రోల్ లేకపోతే మనకి ఏమవుతుందంట, దరిద్రం తీసుకొస్తుందంట కదా. కొంతమంది తిడతారు, మేము ఇంకా రక్షణ పొందిన టైంలో మంచి తిట్లు ఉంటాయి అనమాట, దరిద్రపు గొట్టుదానా అట్లా అని. కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత మనం అలాంటి మాట్లాడకూడదు. ఏంటి, ఆ తిండిపోతుతనము దరిద్రాన్ని తీసుకొస్తుంది. ఎట్లా కనెక్ట్ అవుతుందంటే, బాగా తింటే అసలు ఒళ్ళు లెగుస్తుందా చెప్పండి? అంత ఎక్కడిదక్కడ ఫ్యాట్ అయిపోయింది, ఒళ్ళు లెగుస్తుందా? పని చేయగలుగుతామా? పని చేయకపోతే ఇంట్లో సమాధానం ఉంటుందా? మళ్ళీ ఏమవుతుంది, గొడవలు జరుగుతాయి కదా. దానివల్ల పనులు కూడా సరిగా అవ్వదు. సో తిండిపోతుతనము చాలా భయంకరమండి. తినాలి, ఎంతవరకు తినాలో అంతే తినాలి. కానీ దానికి మించి తిండి కోసమే బ్రతకడం అనేది, మనము క్రైస్తవులుగా అలాంటిది స్థితి మనకు ఉండకూడదు కదా. ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి, నేను అది మిస్ అయినట్టున్నాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఏసావు గురించి అందరికీ తెలుసు కదా. ఏసావు ఎంతమందికి తెలుసు?
ఏసావు ఎంతమందికి తెలుసు? అంటే నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, బైబిల్లోనే అనుకోండి. ఎంతమందికి తెలుసు అంటే బైబిల్లో ఎంతమంది చదివారు అని. ఏసావు గురించి తెలుసు కదా, యాకోబు ఏసావు ఇద్దరు అన్నదమ్ములు కదా. వేట ఆడి వస్తాడు, బాగా కష్టపడి వస్తాడు. నిజంగా కష్టపడి వచ్చి భోజనం గురించి అడుగుతూ ఉంటాడనమాట. వాళ్ళ తమ్ముడిని చిక్కుడుకాయ మంచిగా ఎర్రగా చిక్కుడుకాయ ఉంది కదా, నాకు ఇవ్వు అనంటే, మరి కొంచెం మోసగాడు కదా యాకోబు, ఏం చేస్తాడు, నువ్వు నాకు నీ బర్త్ రైట్ని, నీ యొక్క బర్త్ రైట్ని నాకు అమ్ము, నాకు ఇచ్చేసి అప్పుడు నీకు తిండి పెడతా అంటాడు. మామూలుగా తిండిపోతే వాళ్ళకి ఏంటంటే ఒక డేంజరు, ఆ తిండిలో పడిపోయి వాళ్ళు ఏం మిస్ చేసుకుంటున్నారో వాళ్ళకి ప్రధానత్వము పెద్దలకి ఇస్తారు కదా. ఇంటికి పెద్దగా ఉన్నవారికి ప్రధానత్వమే అంటారా బర్త్ రైట్ని కదా, అదే అంటారు. ఒకసారి చూసి చెప్పండి, ప్రధానత్వమేనా బర్త్ రైట్ని ఏమంటారు? ఏసావు 20 జ్యేష్ఠత్వం, థ్యాంక్స్ సిస్టర్, జ్యేష్ఠత్వం కదా. ఏం చేస్తాడు, తిండికి పడిపోయి ఆ కష్టంలో నాకు తిండి మాత్రమే కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను, ఈ జ్యేష్ఠత్వం ఎందుకు, నేను చచ్చిపోతే అని ఏం చేస్తాడు, వాళ్ళ తమ్ముడికి ఆ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసి బాగా తింటాడు. ఎంతవరకు అండి, చాలా డేంజర్. తిండిపోతుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆ సమయంలో తిండి గురించి ఏం చేస్తారో అసలు అర్థం కాదు. ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, మళ్ళీ ఎంతమంది చూస్తారో ఏమో. ఒక అడ్వర్టైజ్మెంట్ ఏముందంటే స్నిక్కర్స్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. వాడికి బాగా ఆకలేస్తుంటుంది, బాగా ఆకలేస్తే వాడికి ఏది చూసినా తిండి తినాలనిపిస్తుంది, మనుషుల్ని చూసినా తిండే కనిపిస్తుంది. వాడు కంట్రోల్ తప్పేస్తాడు అనమాట. ఒరే వీడికి తొందరగా స్నిక్కర్స్ ఇవ్వంటారు, కొంచెం వీడికి కంట్రోల్ అవుతాడు. అది అడ్వర్టైజ్మెంట్. ఒక్కసారి నేను ఊహించుకున్నా, బాగా ఆకలిగా బాగా తిండిపోతులకి ఏంటంటే ఏది చూసినా ఆ తిండి విషయమే వాళ్ళకి కనిపిస్తుంది. కానీ దాని ద్వారా దానికి మించి నీ యొక్క కంట్రోల్ని పోగొట్టుకోకూడదు కదా. ఎందుకంటే చాలామంది దీని విషయంలో పడిపోతూ ఉంటారండి. మీ అందరికీ తెలుసో లేదో కదా, మన వాక్యంలో కూడా చదువుతుంటాము. ఇజ్రాయేలీలు ఎప్పుడైతే ఆ ఐగుప్తు నుంచి మరి కానాను ప్రవేశమై కానాను యాత్రకి వెళ్తున్న సమయంలో దేని విషయంలో సనుక్కున్నారు వాళ్ళు? అసలు ఆ తిండిలో పడిపోయి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మర్చిపోయారు కదా. మేము అక్కడ ఉంటే మాకు చాలా మంచి ఆహారం ఉండేది, ఇక్కడ మాకు ఏముంది, ఏమీ లేదు అని చెప్పేసి దేవుడు ఇస్తున్న శ్రేష్టమైనది కూడా మన్నా ఇచ్చినప్పుడు కూడా ఎంతగానో ఇదే తినాలి, మాకు మాంసం లేదు అంటే తిండే. కానీ ఆ తిండి వల్ల వచ్చే భయంకరమైన స్థితులు ఎలాగుంటాయి చూడండి. దేవుడు చేసిన మంచిని మర్చిపోతాం. అసలు ఏంటి మన జీవితం ఎందుకుంది అని మర్చిపోతాం. మన జీవితంకి విలువ ఏంటో మర్చిపోతాం. ఎప్పుడు తినాలి పడుకోవాలి. ఒక ఏజ్ వస్తుంది, 60 years 70 years, వాళ్ళ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత దే విల్ టేక్ రెస్ట్. కానీ దేవుడు నమ్ముకున్న చాలామంది బిడ్డలు కూడా 60-70 సంవత్సరాలు కూడా సేవ చేస్తున్నారు. అటువంటిదే లేని వారికి మనకు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి కదా. విశ్వాసులుగా ఉన్న మనము, అందరికీ ఏమో తెలియదు కానీ విశ్వాసులుగా ఉన్న మనం మాత్రం చాలా మన తిండి హ్యాబిట్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే ఏమవుతుంది అనంటే ఎక్కడో ఒక దగ్గర మనం పడిపోతాము. మనకు అదేమంటుంది సింబల్ వచ్చేస్తుంది, అమ్మో ఈ తిండిపోద్దు వస్తుంది మా ఇంటికి అని. అటువంటి మంచి సాక్ష్యం మీరు పొందుకోవాలనుకుంటున్నారా? సో కంట్రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట నుంచి స్టార్ట్ చేద్దాం. మనం తింటున్నాము, ఎంత తినాలో అంత తినాలి. మా సేవకులు మా పిల్లలకి చెప్తారనమాట, ఇంకొంచెం ఇంకా తినాలనిపించే టైంలో మా ఏజ్ వాళ్ళు ఆపేసేయాలంట. ఇంకా అంటే కడుపు నిండా పొట్ట పగలేంత తినకూడదంట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా చాలు అనే టైంలో ఆపేసేయాలంట. ఎందుకంటే అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. చిన్నపిల్లలకి అది వర్తించదులే, వాళ్ళు ఇంకొంచెం డబల్ త్రిబులే తినాలి, వాళ్ళకు దేవుడు ఎదిగిస్తూ ఉంటాడు కాబట్టి. సో చాలామంది ఈ తిండి విషయంలో కంట్రోల్ని తప్పి, మీకు తెలుసా తిండి విషయంలో ఎన్ని గొడవలు జరుగుతాయి ఇంట్లో తెలుసా కదా. తిండి విషయాల్లో కూడా ఇంట్లో చాలా గొడవలు జరుగుతాయి, కొట్టుకోవడాల దాకా వెళ్ళిపోతారు. ఏంటి కారణం అంటే నాకు తిండి పెట్టలేదు అని అంటారు. నేను ఒక్కటి చెప్తున్నానండి, మన జీవితము తిండి కోసమే పరిమితం కాదు. ఆ తిండి ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? మనం శక్తిని పొందుకొని దేవుడు పని చేయడానికి ఇస్తున్నాడు. అంతవరకు తింటున్నావా చాలు. మనం కంట్రోల్ తప్పుతూ ఉంటాము చాలా విషయం. ఏదైతే చేయకూడదు ఈరోజు ఇంతవరకే చేద్దాం అనుకుంటాం, వెంటనే ఏమైపోతుంది, ఆ కంట్రోల్ తప్పి మితిమించి చేస్తాం. సో నేను తిండి గురించి చెప్పాను. కానీ ఇప్పుడైతే ఒక మాట చదువుకున్నాం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. తీసిన వాళ్ళు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. దీంట్లో ఒక చిన్న మాట ఉంటుంది, చక్కగా మాట చదువుకుందాము. ఏలయనగా చదువుతుండు తమ్ముడు. ఓకే,
ఓకే. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మార్త్య శరీరమందు ప్రత్యక్ష పరచబడినట్లు సజీవులైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మేము అలైవ్గా ఉండాలంటే యేసుతో పాటు మేము జీవము కూడా ఈ యొక్క మార్త్య శరీరం అంటే ఎంతవరకు ఈ శరీరము ఈ మృతమైన శరీరమందు ప్రత్యక్ష పరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. మమ్మల్ని మేము దేవుడి కొరకు ఇచ్చేస్తున్నాం. ఎందుకు? యేసు క్రీస్తు బ్రతకాలని కదా. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనం అన్ని విషయాల్లో కంట్రోల్గా ఉంటాం. దేవా, మేము నీ కోసం అలైవ్గా ఉండాలంటే ఈ మృతతుల్యమైన శరీరానికి వచ్చే కోరికలన్నీ ఏమైపోవాలి? మేము నీలో మరణంకి అప్పచెప్పుకోవాలి. మేము కంప్లీట్గా డెడ్ అవ్వాలి దీనికి. ఎందుకంటే మనం క్రీస్తుతో బ్రతకాలి కాబట్టి. ఎన్ని విషయాలు మనము ఆశా నిగ్రహాన్ని కదా సెల్ఫ్ కంట్రోల్ని పోగొట్టుకుంటాము. ఇంకోటి భయంకరమైనది మనందరికీ తెలుసు, కోపం కదా. కోపం ఎంత భయంకరమో మనందరికీ తెలుసు. ఆ కోపంలో ఇవాళైతే మనం చూస్తూనే ఉన్నాం కదా, న్యూస్లలో చిన్న చిన్న విషయాలకి కోప్పడిపోయి హత్యలు జరిగిపోతున్నాయి. అది బైబిల్లోనే ఉందండి. కేయిన్కి అదే జరుగుతుంది కదా. ఒక్కసారి వాళ్ళ తమ్ముడిని పొగిడినారు, వాడి తమ్ముడు ఏబేలు యొక్క అర్పణను అంగీకరించినాడని ఫస్ట్ ఏమైపోతుంది? కోపం వచ్చేస్తుంది కదా. కోపంకి ముందు ఈర్ష్య వస్తుంది, ఈర్ష్య తర్వాత కోపం వస్తుంది. కోపం ఎక్కడికి తీసుకెళ్ళింది? మరణానికి, హత్యకి తీసుకెళ్ళిపోయింది. ఎంత భయంకరం అంటే చాలామంది ఈ దినాల్లో దుష్టుడైన అపవాది మనుషులను కోపం అనే ఆయుధంతో రెచ్చగొడుతున్నాడు. ఎందుకంటే ప్రాణాన్ని తీసేది ఆ కోపమే అని దానికి తెలుసు కాబట్టి మితి మించిన కోపము ద్వేషంకి వెళ్ళిపోయి నాశనానికి వెళ్ళిపోతున్నారు. అదే సామెతల గ్రంథంలో మనం ఒక మాట చూద్దామండి. 29వ అధ్యాయము సామెతల గ్రంథము 29:11 కోపం విషయంలో చక్కగా ఈ యొక్క మళ్ళీ సొలొమోను రాసి ఉన్నాడు. ఏంటండి కోపం విషయంలో? బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును. ఫూలిష్ పర్సన్ ఏం చేస్తాడు? ఒక ఫూలిష్ పర్సన్ అంట తన కోపంనంతా కనపరుస్తాడంట. ఇంకోటి ఏంటండి? జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. కోపం వస్తుందా? దట్ ఈస్ వేర్ యూ నీడ్ సెల్ఫ్ కంట్రోల్. యూ నీడ్ టు కంట్రోల్ కదా. ఆశ నిగ్రహం, నియంత్రించుకోవడం. మనకు కొన్ని ఆశలు వస్తాయి, కోపం వస్తుంది, కానీ వెంటనే అమ్మో ఈ కోపం కానీ ఒక్కసారి బయటపడితే నా సాక్ష్యం పోతుంది, ఈ కోపం మాత్రం బయటపడితే నేను ఎంతమందిని ఏమనేస్తానో అని ఏం చేయాలండి? బుద్ధిహీనుడు కోపంని కనపరుస్తాడు, కానీ జ్ఞానం కలిగిన వాడు ఆ కోపాన్ని అణుచుకుంటాం. మనం ఎంతమంది బుద్ధిహీనులుగా ఉన్నాం. చాలా డేంజర్ అండి. ఆ కోపంలో అన్న మాటలు ఇంకా భయంకరం. మాటలు మనం మరలా వాపస్ తీసుకుంటామా? తీసుకోలేం కదా. ఒక్కసారి ఒక మాట అన్న తర్వాత బ్యాక్ వెళ్తుందా? వెళ్ళదు. కోపంతో అన్న మాటలు, కొంతమందికి బూతులు తిట్టే అలవాట్లు కూడా ఉంటే కోపంలో ఇంకా డబుల్ త్రిబుల్ బూతులు తిడతారంట కదా. అంటే ఆల్రెడీ ఆ కోపం కోపం కరెక్టే. ఎప్పుడు ఒక దండించే విషయంలో, ఒక తప్పు చేస్తున్న విషయంలో ఒకటే, కానీ అది మితి మించకూడదు. మితి మించిందా నీకు అక్కడ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ఆయుధము అపవాది ఇక్కడే వేస్తుంది కదా. మొత్తం న్యూస్ ఛానల్స్ అంతా చూడండి, ఏమవుతుందండి? ఆ కోపానికి వెళ్ళిపోయి ఉద్రేకానికి పోయి తల్లి కూడా పిల్లల్ని చంపేస్తుంది. నేను కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, చాలా ఏళ్ళ క్రితము చదివాను. ఒక కొడుకు జస్ట్ 10th స్టాండర్డ్ చదువుతున్నాడంట. ఏదో కారణం చేత మరి వాళ్ళ అత్తమామలు వీళ్ళు సపరేట్గా ఉంటున్నారంట. ఈ కొడుకుకి బాగా ఇష్టం అంట వాళ్ళ నాయనమ్మ అంటే. బాగా ఇష్టం అయితే ఎప్పుడు వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి రావడం చేసేవాడంట. వీళ్ళ మమ్మీకి ఇష్టం లేదంట. వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి రావడం. ఎప్పుడు వెళ్ళకరా అంటే అమ్మ నాయనమ్మనే కదా అని చెప్పి వెళ్ళి వచ్చి. తప్పేముంది? నీకు మీ అత్త మీకు తేడా ఉంటే పిల్లల్ని కూడా ఆపేస్తామా? ఆపద్దు కదా. అయితే ఈ పిల్లోడు ఒకరోజు ఇట్లాగే వెళ్ళేసి వచ్చి నాన్నమ్మ ఇది చేసి పెట్టింది, అది చేసి పెట్టింది అని చెప్తూ పిల్లోడు సాధారణంగా చెప్తున్నాడంట. చెప్తుంటే ఈ తల్లికి పట్టలేనంత కోపం వచ్చి ఒక్కటి వేసి ఏదో చేతిలో వేసి తల మీద కొట్టేసరికి ఆ పిల్లోడు అక్కడికక్కడ చనిపోయాడంట. నాకు ఒక్క నిమిషం దాకా షాక్. మళ్ళీ ఆ పిల్లోడిని ఆమె బాధపడిందా, పశ్చాత్తాపడిందా? తల్లి అండి వెళ్ళి వాళ్ళ ఇంటి వెనకాతల చెట్టు కింద పాతి పెట్టిందంట. ఎంత ఘోరమైన పరిస్థితులు. మళ్ళీ ఏడ్చి మళ్ళీ రొటీన్గా యాక్టింగ్ చేస్తుంటే మళ్ళీ చెప్తాగా పోలీస్ మెన్ ఎవరో పట్టుకోవడం జరిగింది. దానికి కారణం మితి మించిన కోపం.
అందుకే కోపం ఉందా, వెంటనే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. బుద్ధిహీనుడు, ఒక ఫూలిష్ పర్సన్ కోపంని బయటికి తీసుకొస్తాడు, కానీ జ్ఞానవంతుడు కోపమును అణుచుకుంటాడు. మనకు అది ఉందా? ఆ సెల్ఫ్ కంట్రోల్ కానీ మీకు కానీ లేకపోతే చాలా డేంజర్లో, ఎస్పెషల్లీ విశ్వాసులుగా ఉన్న మనము కదా. ఎవరు ఏం చేసినా ఏమనరు, కొన్ని ఒక విశ్వాస ఇంట్లో ఉండి అలా కోపంని కనబరిస్తే ఏం ప్రార్థనకి వెళ్తుంది, ఏం ప్రార్థనలు చేస్తా అంటారా? వెంటనే ఫస్ట్ దేవుణ్ణి నిందించడానికి రెడీ అన్నమాట కదా. సో మనము కోపం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అదే 22వ అధ్యాయం చూద్దాము. సామెతల గ్రంథము 22వ అధ్యాయం. తొందరగా తీసిన వాళ్ళకి మైక్ ఇవ్వండి, చక్కగా అందరూ కూడా వింటుంటారు. 22వ అధ్యాయము 24, 25 వచనం చదుదాం. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. కోపంగా ఉండటంతో అంటే అసలు సహవాసమే చెయ్యొద్దంట. అలాగనే క్రోధము గల వానితో పరిచయము కలిగి, ఇక్కడ వాక్యం చెప్తుందండి. ఎందుకు 6 నెలలు నువ్వు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అని అంటారు కదా. అసలు కోపంగా ఉన్న వారితో అంటే నువ్వు సహవాసమే చేయొద్దు, నువ్వు కూడా మారిపోతావు అని చెప్తున్నాడు. చూడండి, అలాగనేముంది, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. నువ్వు కూడా ఆ కోపంగా ఉన్న వారితో వెంటబడితే నీ ప్రాణానికే డేంజర్. సో బీ కేర్ఫుల్. అందుకే చూడండి, చాలామంది యవనస్తులు ఏం చేస్తారంటే తొందరపడి ఏదో గొడవలకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్రెండ్స్ పక్కనే ఉంటారు, వీడంతా కోపం కలిగినోడు కాదు, పోలీసుడు వస్తే మొత్తం గుంపుని తీసుకొని పోతాడు. అవునా? నువ్వు నా వాళ్ళు చూడరు, ఆ టైంలో గుంపుకు గుంపు తీసుకొని వెళ్తాడు. నీకున్న ఒక్క కోపం వల్ల నువ్వు నష్టపోతున్నావు, అలాగనే నీతో ఉన్న వాళ్ళతో కూడా నష్టాన్ని కలగచేస్తున్నావు. సో కోపంగా ఉన్న వాళ్ళతో అసలు సహవాసమే కాదు, క్రోధంగా ఉన్న వాళ్ళతో అసలు ఉండకూడదంట. అయితే మనకే ఉంటే ఆ కోపం కదా. అందుకే గుర్తుపెట్టుకోండి, కోపము చాలా 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 డేంజర్ అండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 వచనం ఒకసారి చూద్దాము. యాకోబు రాసిన పత్రిక, హీబ్రూల్ ఎందుకనగా చదువునానా, నరుని కోపము ఎవరిని నెరవేర్చదండి? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఒక నీతి ఉంటుంది, దేవుడికి కొన్ని మార్గాలు ఉంటాయి. నువ్వు కోపం కలిగిన వాడవైతే గుర్తుపెట్టుకోండి, అది దేవుడి నీతికి నీ కోపమే అడ్డుగా వస్తుంది. పురుషులారా, మీ కోపమును సంశయించుకొని చేతులెత్తి ప్రార్థన చేయడం అని ఒక దగ్గర వాక్యం ఉంటుంది. పురుషుల విషయంలో క్లియర్గా దేవుడు చెప్తాడు, కోపాన్ని అంటే నువ్వు అణచివేసుకొని చేతులెత్తి ప్రార్థన చేయి. ఎన్ని విషయాల్లో ప్రభువు కోపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అది చాలా 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 డేంజర్. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ విషయంలో ఫస్ట్ కోపం గురించి, అదేంటి తిండి గురించి మాట్లాడి కోపం గురించి ఎందుకు మాట్లాడుతానంటే, తిండి ఏమో మనం తినేది ఫిజికల్గా, కోపం మనకు వచ్చే ఎమోషన్స్ కదా. ఇవి 2 కూడా చాలా 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 డేంజరు. దీని విషయంలో నువ్వు కంట్రోల్లో ఉండకపోతే నీ కోపం రాదా అండి? కొంతమంది నిన్ను బండబూతులు తిడుతున్నారు, కోపం రాదా? వస్తుందా లేదా? కానీ ఆ టైంలో నిన్ను నీవు అనగొట్టుకొని, అయ్యా నీకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. ఎందుకంటే నిజంగా అండి మనము బలహీనులము, మన శరీరము బలహీనది. అందుకే చెప్పాను, మీకు ఏదైతే మీ క్రియలు ఉన్నాయో మన దేవుళ్ళో అలైవ్గా ఉండాలని ఈ మృతతులేమనే శరీర క్రియల్ని క్రీస్తులో మనము అణిచివేసుకోవాలి. దాన్ని అదేంటి మొత్తానుగా మృతముగా ఎంచాలి మన యొక్క ఎమోషన్స్ని. ఎందుకు? మనం క్రీస్తుతో సజీవంగా ఉండాలి కాబట్టి కదా. అది మాత్రం మనము దేవుడి స్వాధీనంలో మన ప్రతి ఒక్క వితర్కములను, ఎమోషన్స్ని చెరపట్టి దేవుడికి అప్పచెప్పుకోవాలంట, దేవుడికి లోపరుచుకోవాలంట. అప్పుడు మాత్రమే వీటి నుంచి మనము జయం పొందగలుగుతాం. మన సొంత ప్రయత్నాలు చేస్తే మాత్రం అస్సలు మనకు జయము రాదు. కొన్ని దినాలు, కొన్ని ఛాన్సెస్ మనం సక్సెస్ అయ్యాము అని అనుకుంటాము, కానీ వేరే వేరే విషయాల్లో మనము దాంట్లో సక్సెస్ అవ్వము. చూడండి, మితిమించిన ఆలోచనలు కదా. ఆలోచనలకు అనేది ఒక హద్దులు లేవు కదా. ఎందుకంటే ఎక్కువగా ఏం చేస్తామంటే చీకటి కోణంలో మనం ఎలాగునున్నామో అది మన నిజమైన పర్సనాలిటీ కదా. మన ఆలోచనలకి ఈ కంట్రోల్ ఉండదు. ఏం చేస్తాము అని అంటే, ఎవ్వరూ చూడట్లేదులే కొంచెం సేపు, ఇది ఒక పెద్ద దయ్యం అయిపోయింది ఇప్పుడు కదా. ఎవ్వరు లేరులే మా ఇంట్లో, నేను ఏదైనా చూసుకోవచ్చు. నీది దేవుడు చూస్తున్నాడు.
ఏం చూస్తున్నావు? నీ థాట్స్ కంట్రోల్లో ఉన్నాయా? నీ ఆలోచనలు కంట్రోల్లో ఉన్నాయా? దయ్యం ఇక్కడి నుంచే బయటికి వస్తుంది కదా. ఎంత అంటే అది కంట్రోల్లో ఉండకుండా ఏంటండి, భయంకరమైన శరీర కోరికలు కలిగి ఎంతోమంది వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఈ యొక్క ఫోన్ బహు భయంకరమైనది. నీ ఆలోచనలో కంట్రోల్ ఉండట్లే. ఇప్పుడైతే ప్రతి దగ్గర ఫోన్ అయిపోయింది, ప్రతి దగ్గర డేటాస్ వచ్చేసాయి. ఏమి చూస్తున్నామో, ఎలా చూస్తున్నామో, దేవుడు చూస్తున్నాడనే గ్రహింపు లేకుండా మా జీవితాలు ఉంటున్నాయి కదా. మరి నీ ఆలోచన, నువ్వు మా సంఘము దగ్గర, మరి సేవకుల దగ్గర నువ్వు కప్పిపుచ్చుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర మనం కప్పిపుచ్చుకోగలుగుతామా? దేవుడు చూస్తున్నాడు మనల్ని, ప్రభు గమనిస్తున్నాడు. నువ్వు ఏం చూస్తున్నాడో ప్రభు గమనిస్తున్నాడు. అందుకే అంటారు, ఎక్కువగా క్రైస్తవులకి సీక్రసీ ఉండకూడదట కదా. క్రైస్తవులకి ఏంటి, సీక్రెట్గా ఉండడము చాలా డేంజర్ అంట. ఎందుకంటే సీక్రెట్గా ఉంటే చాలా విషయాలు దాచిపెడుతూ ఉంటారంట. అంటే ఏ విషయంలో నిజంగా నీకు బాగా ఫోన్ విషయంలో నీకు జయం లేదా, కంప్యూటర్ చూస్తూ ఉన్నావు, ఎట్లా చూసుకోవాలంటే నువ్వు అందరూ చూసేటట్టు నీ యొక్క స్క్రీన్ని పెట్టుకో. అప్పుడు ఏంటంటే తొందరగా నువ్వు పడిపోవు. ఎవ్వరు చూడట్లేదని స్క్రీన్ ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది, నువ్వే చూస్తున్నావు అని నీకు తెలుసు కాబట్టి ఆ స్క్రీన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే అందరూ చూసేటట్టు నీ స్క్రీన్ని పెట్టుకో, ఏమవుతుంది, అమ్మ అందరూ నన్ను గమనిస్తున్నారు. అది కొంతవరకే, కానీ ఆత్మలో ఉన్న నీవు దేవుడు నన్ను గమనిస్తున్నాడు అని చూసుకోవాలి కదా. దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నా థాట్స్కి కంట్రోల్ ఉండట్లేదు ప్రభా, నా ఆలోచనలకి కంట్రోల్ ఉండట్లేదు ప్రభా, నేను పడిపోతున్నాను ప్రభా, నాకు సహాయము చేయి ప్రభా అని మనం ప్రభువుని అడగాలండి. దీనికి ఒక్కటే ఒక కారణం, వీటి నుంచి నీకు జయం పొందాలంటే కేవలం ఉపవాస ప్రార్థన ద్వారానే వీటి నుంచి నువ్వు జయం పొందగలుగుతావు. నీ సొంత ప్రయత్నాలతో నువ్వు చేయలేవు. ఉపవాస ప్రార్థనలో నీ శరీరాన్ని నలగొట్టుకొని అయ్యా, ఈ యొక్క బలహీనత సంవత్సరాలైనా నా నుంచి వెళ్ళట్లేదు ప్రభువా, నా నుంచి వెళ్ళట్లేదు ప్రభా అని ప్రభుని అడిగితే ప్రభు నీకు ఆ బలహీనత నుంచి బయటికి తీసుకొస్తాడు. నేను అన్నాను కదా, తిండిపోతానమో, త్రాగుబోతానమో, కోపము కదా, మితిమించిన ఆలోచనలు. మన ఆలోచనలు చాలా పవిత్రంగా మనల్ని కాపాడుకోవాలండి. నేను చాలాసారి మా స్త్రీల కూడికలో కూడా చెప్తూ ఉంటాను, ఏంటంటే ఎప్పుడు కూడా బాగా పడుకొని లేసినప్పుడు ఏం చేయాలి తెలుసా, వెంటనే ప్రార్థన చేసుకోవాలి. చాలా మరలా చెప్తున్నాను, బాగా పడుకొని లేస్తాం కదా, వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు తెలుసా, ఎందుకు మనం ఉదయం లేగానే ప్రార్థన చేసుకుంటాము కదా. ఉదయం లేగానే బాగా పడుకొని లేచిన తర్వాత మన సెన్సెస్ అన్నీ ఎలా ఉంటాయంటే, అవి బాగా పడుకొని లేచి ఎవరన్నా ఏమనంటే దబాక్కని అరిచేస్తాం. గమనించారా ఎంతమంది? ఇప్పుడే పడుకొని లేసాను, ఊరికైనా ఇసిగిస్తావేంటి అని అంటారు. అంటే మనం ఒక్కసారి పడుకున్న తర్వాత మన సెన్సెస్ మన కంట్రోల్లో ఉండవు. ప్రశాంతంగా లేచిన తర్వాత ఏం చేస్తాము, ప్రభువుకి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. అర్థమవుతుందా అండి? మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఇది. ఏమైందండి, దావీదు బెత్షెబా యొక్క ఎగ్జాంపుల్సే నేను చెప్తాను. అక్కడ దావీదు బెత్షెబా యొక్క ఎగ్జాంపుల్ ఏమవుతుందండి, దావీదు బెత్షెబా అందరు చెప్పండి. అందరూ యుద్ధానికి వెళ్తారు, దావీదు మాత్రము రాజ్యంలో ఉంటాడు. ఉన్న తర్వాత ఏం జరుగుతుందండి, పడుకుంటాడు, లేస్తాడు, పాపంలో పడిపోతాడు. అందరికీ తెలిసిందే ఏం జరుగుతుంది. బెత్షెబా స్నానం చేసుకోవడం చూసి మళ్ళీ వెంటనే పడుకుంటాడు, లేస్తాడు, అలా తిరుగుతాడనమాట. తిరుగుతున్న టైంలో తన కళ్ళు ఒక ఉమెన్ని, బెత్షెబాని చూస్తుంది. నిజంగా దావీదు యొక్క జీవితంలో పెద్ద మచ్చ ఇదే. దావీదు యొక్క జీవితంలో మరి హృదయానుసారుడైన కుమారుడు, క్షమించే గుణం ఉంది, అన్ని కంట్రోల్లో ఉండే గుణం ఉంది. కానీ దావీదుకున్న బలహీనత ఎక్కడుందో అక్కడ పట్టుకుంది సైతాను. నేను అనుకుంటాను, పాత నిబంధనలు అయితే ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అని అనుకుంటాం కదా. నేను అనుకుంటాను, అన్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. అబ్రహాం చేసుకున్నాడా? సారా చనిపోయిన తర్వాత కదా కెతూరాని చేసుకున్నాడు, అవునా లేదా? దేవుడికి ఏమి, ప్రభువు ఎప్పుడు కూడా మోనోపొలికే, ఒక్కరికే భర్త భార్య, భార్య భర్త అంతే. కానీ ఈ యొక్క డ్యువల్ మ్యారేజెస్, ఎక్కువ మ్యారేజెస్ చేసుకొని నాకేళ్ళగా దావీదుకి ఆ బలహీనత ఉన్నట్లుంది. వెంటనే పడుకొని లేచాడు, పాపంలో పడిపోయాడు. కంట్రోల్ లేదు ఆ విషయంలో. ఆ కంట్రోల్ తప్పి ఎంత భయంకరమంటే అందరికీ తెలిసిందే. తర్వాత చేసిన పాపమును కప్పిపుచ్చుకోవడానికి బెత్షెబా భర్త అయిన ఉరియాను కూడా చంపేస్తాడు. చూసారా?
ఎంత ఘోరం కదా. ఆయన తప్పు చేశాడు, మంచిగా పడుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆ టైంలో యుద్ధరంగంలో అందరూ వెళ్ళిన టైంలో నువ్వు అంత ప్రార్థన పరుడుగా ప్రార్థన చేయాలి. లేచిన తర్వాత అలా అలా తిరుగు, ఒక పాపమును చూస్తాడు, లైక్ ఆ స్త్రీని చూస్తాడు. వెంటనే ఆమెను పిలిచి ఆమెతో శయనిస్తాడు. పడుకున్న తర్వాత ఆమె గర్భవతి అవుతుందని తెలుస్తుంది. ఒక్కటి తర్వాత చూడండి, కంట్రోల్, శరీరంలో కంట్రోల్ లేదు, తప్పు చేశాడు. మరి వెంటనే తప్పు చేసిన వెంటనే ఆయన క్షమాపణ అడగొచ్చు కదా, కామగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకున్న అధికారమును బట్టి, రాజు కదా, ఏమైనా చెయ్యొచ్చులే. విశ్వాసులుగా ఉన్న మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు. అందుకే అన్నిటి యందు స్వతంత్రం ఉన్నది, కానీ అన్నీ చేయదగినవి కాదు. విశ్వాసులుగా ఉన్న మనకు ఎంతో స్వతంత్రాన్ని దేవుడిచ్చాడు. ఆయన పోలిక మనకిచ్చే మనకు స్వతంత్రం ఇచ్చాడు. కాబట్టి ఆ స్వతంత్రాన్ని మనం కాపాడుకోలేక పాపంలో పడిపోయాం. అవ్వ చేసింది అదే. ఏదైనా తినవ్వ, కానీ ఇది మాత్రం తినకు అన్న టైంలో ఇచ్చిన స్వతంత్రాన్ని అవ్వ ఎక్కడికి పోగొట్టుకుంది? ఆ పండు తినే విషయంలో పోగొట్టుకుంది. అక్కడున్న ఆలోచన ఏంటి అవ్వకి? ఏంటండి, మీరు దేవతల వల్లే అయిపోతారేమో. మనం ఎప్పుడైతే సెల్ఫ్గా ఆలోచిస్తామో దాని తర్వాత మనం ఏం ఆలోచిస్తాం అంటే దీనివల్ల నాకు మంచిదేలే అని అనుకుంటాం. దావీదు చూడు, రాజు కదా అని చేసి ఒక తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత, ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఆమె భర్తని చంపడానికి తెగిస్తాడు. ఎంత భయంకరం కదా. శరీర విషయంలో శరీరాన్ని మనం అణుచుకోకపోతే, మన ఆలోచనలు మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే మనకే తెలియదు ఎప్పుడు మనం పాపంలో పడిపోతామో, ఎప్పుడు మనము ఏ విషయంలో ఎలా జరుగుతుందో మనకే తెలీదు. భయంకరమైన సాక్ష్యాన్ని మనము పోగొట్టుకుంటాం. నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే ఎన్ని అదేంటి విన్నానండి. సేవకురాండ్రు కూడా మ్యారేజ్ తర్వాత మరి భయంకరమైన స్థితిలో కదా. అందుకే అన్నాడు దేవుడు, మోహపు చూపు కూడా వ్యభిచారమే. ఏంటండి? మోహపు చూపు కూడా వ్యభిచారమే. ఒకరిని బ్యాడ్గా చూస్తున్నావా? ఖబర్దార్, దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నువ్వు ఆల్రెడీ పాపంలో పడిపోయావు. దావీదు చేసిన ఒక్క మోహపు చూపు అక్కడితో ఆగలేదు. వ్యభిచారము చేశాడు. బిడ్డను కన్నాడు. ఏమైంది? బిడ్డ చనిపోయాడు. కానీ ఒక నాతాన్ అనే ప్రవక్త ఒక శాపాన్ని కూడా ఒకలాగిస్తాడు. మీ కుటుంబం అంతా వైలెన్స్తోనే ఉంటుంది. నువ్వు ఉరియాని చంపావు కదా, ఆ వైలెన్స్ అంతా నీ కుటుంబంలో కూడా కొనసాగుతుంది. ఈ మాట చెప్పినప్పుడు టైంలో నాకు ఎంత భయం వేసిందో. మనం చేసిన ఒక్క చిన్న తప్పు మన పిల్లలకు కూడా శాపానికి తీసుకొని వస్తుంది. కానీ మనకున్న ఒక్క ఆధారం ఏంటి తెలుసా? సిలువ కదా. మనకున్న ఒకే ఒక ఆధారం సిలువ. యేసయ్య, నిజంగా నేను పాపిని, నా ఆలోచనలు తప్పు, నా యొక్క నేను చూసే విధానము తప్పు, నన్ను క్షమించండి ప్రభువా. ఎందుకంటే మన పితరులు ఏం తప్పు చేశారో కదా, వాళ్ళకి తెలుసా దేవుని వాక్యము. నేను ఈరోజు పొద్దున్న దేవా మాకు తెలియదు, మా నాన్నగారు మా తాతగారు ఏం చేశారో అది మా కుటుంబంలో కొనసాగకూడదు ప్రభువా. ఎందుకంటే దావీదు నీతిమంతుడే, ప్రార్థనాపరుడే, కుటుంబంకంత శాపం వచ్చింది. నీ కంప్లీట్ ఫ్యామిలీ అంతా వైలెన్స్తో ఉంటుందని ఆ కొడుకు కూడా చనిపోయాడు. నీ శరీర విషయంలో నీకు కంట్రోల్ లేదా? చాలా జాగ్రత్తగా ఉండు. ఆ యొక్క కంట్రోల్ లేని తనం వల్ల నువ్వు పాపంలో పడిపోతావు. అది భయంకరమైన స్థితికి నిన్ను తీసుకొని వెళ్తుంది. ఎంతోమంది మళ్ళీ పాస్టర్లు ఉంటారు కదా, ఒక్కొక్కసారి సహవాసం చేసిన టైంలో ఎంతోమంది పాస్టర్లు లైక్ కొంతమంది షేర్ చేసుకుంటుంటారు, మేము సంఘాన్ని నడుపుతున్నాము కానీ మా సేవకులు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటారు. ఎంత బాధేస్తుందో చూడండి. శరీరులం అందరం ఒప్పుకుంటాం కదా. మరి ముఖ్యంగా విశ్వాసులుగా ఉన్న మనం చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందుకే ఫస్ట్ వచ్చిన థాట్ తప్పు కాదు. ఫస్ట్ వచ్చిన థాట్, లోకంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం కాబట్టి వచ్చిన థాట్ తప్పు కాదు. ఆ వచ్చిన థాట్ని వెంటనే దేవుడికి లోబడుచుకొని, ప్రభా నాకు ఈ ఆలోచన వస్తుంది ప్రభా, ఇదిగో నీకు నేను లోబడుతున్నాను, వెంటనే ప్రార్థన చేసి ఆ సెకండ్ దాన్ని నువ్వు ఎంకరేజ్ చేసుకుని ఉంటే నువ్వు ఆ పాపము నుంచి దూరం అయిపోతావు. అర్థమవుతుంది కదండి? వచ్చినది ఎందుకంటే శరీరము కదా, లోకము, ఆ లోకంలో మనం ఉన్నాం కానీ వస్తాయి థాట్స్. కానీ వచ్చిన వెంటనే ప్రభా, అపవాది ఎప్పుడు వస్తే తెలుసా అండి, అది కూడా నువ్వు బలహీనంగా ఉన్న సమయంలో, నువ్వు ప్రార్థన లేని సమయంలో నేను అటాక్ చేస్తాయి ఆ థాట్స్. అర్థమవుతుందా? నువ్వు మామూలుగా ఉన్నప్పుడు వచ్చిన థాట్ని ఇమ్మీడియట్గా ఇది నా పాస్ట్, ఇది నా ప్రజెంట్ కాదు, యేసే నామమున నేను లయం చేస్తున్నాను వచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయవో, ఎప్పుడైతే నువ్వు బలహీనురాలు అవుతావో అప్పుడు వచ్చిన తాళంపులను ఏం చేస్తావు? మెడిటేట్ చేస్తావు. కోరికలతో వ్యభిచారము చేసే దౌర్భాగ్యమైన స్థితి ఈ దినాల్లో అనేకులు ఉన్నారు. మరి నీ కంట్రోల్లో ఉన్నాయా నీ థాట్స్?
కదా. దావీదు వంటి హృదయానుసారుడుగా పిలువబడుతున్న దావీదే దాంట్లో పడిపోయినాడే, మనం ఎంత. అందుకే కదా ఎప్పుడు ప్రార్థన కంచె మనం పెట్టుకోవాలి. అందుకే ఫస్ట్ కదా ప్రాకారము లేని గోడ ఎంత, ఇల్లు ఎంత డేంజరో, మనసుకు అదుపు లేకపోతే మనకు కూడా ఏమీ సక్సెస్ ఉండదు కదా. అదే కదా, ఒకసారి మళ్ళీ చదువుకుందామా. ఏంటది? ప్రాకారము లేని ఇల్లు ఎలాగునో నిలవదో. 25:28 అండి. 25:28 చాలా మంచి. ఇది ఎప్పుడు నీకు ఏమైనా థాట్స్ అటు ఇటు వచ్చిన సమయంలో నువ్వు ఎప్పుడు ఈ మాటను ధ్యానించుకుంటూ ఉండాలి. ఏంటి? తన మనసుని అణుచుకొని లేనివాడు అంతే. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనసుని అణుచుకోలేని వాడు అంతే. నీ మనసులో మళ్ళీ దేని విషయంలో నీకు అణుచుకునే స్థితి లేదు. తింటున్నావా, త్రాగుతున్నావా, బాగా నిద్రపోతున్నావా, కోపం నీకు బాగా ఉన్నదా, అలాగనే నీ తలంపుల్లో కంట్రోల్ లేదా, చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు పడిపోయే పరిస్థితుల్లో వచ్చావు. వెంటనే దేవుడికి లోబడాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడనమాట. మరి తర్వాత ఇంకో విషయంలో ఇంకోటి చెప్పండి. చాలామందికి ఇది సర్వసాధారణం. డబ్బు. ఏంటండి? డబ్బు విషయంలో ఎంత ఆశ అంటే చాలా డేంజర్ అండి. కంట్రోల్ తప్పుతున్నాం ఇక్కడ కూడా. సంపాదించాలి, తప్పులేదు. మితిమించి సంపాదించు, తప్పులేదు. కానీ దేనికి సంపాదిస్తున్నావు గుర్తుపెట్టుకో. డబ్బు ఎంత భయంకరమో అనంటే మనకందరికీ తెలుసు. ఏలియా అందరికీ తెలుసు కదండి, ప్రవక్త అయిన ఏలియా మనందరికీ తెలుసు. ఏలియానే వన్ ఆఫ్ ది పర్సన్. అతను మరణం లేకుండా అదేంటి దేవుడితో కొనిపోబడ్డాడు. ఏలియా శిష్యుడైన ఎలీషాను గురించి మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే తన యొక్క గురువు వెళ్ళాడో 2 ఆత్మ ఎలీషా కూడా పొందుకున్నాడు. అవునా లేదా కదా. అయితే ఏలియా మీద ఉన్న ఆత్మ 2 ఎలీషా మీద ఉన్నది. చాలా చక్కగా భక్తి జీవితం నడుస్తుంది. మరి ఎలీషా యొక్క సేవకుడైన గెహజీ మీద కూడా అది కంటిన్యూ అవుతుంది కదా. ఏలియా యొక్క కింద దాసుడెవరు? ఎలీషా కింద గెహజీ ఉన్నాడు. అవునా? చెప్పాలంటే మంచిగా చక్కగా తన గురువు దగ్గర, తన యొక్క సేవకుడి దగ్గర మంచిగా తర్ఫీదు నొందుతున్నాడు. ఏలియా చనిపోయిన తర్వాత ఈయనకన్నా డబల్ కార్యాలు చేశాడు. ఖచ్చితంగా గెహజీ కూడా ఆయన కానీ కరెక్ట్గా ఉండుంటే ఎలీషా కన్నా గొప్ప కార్యాలు గెహజీ చేసేవాడేమో. ఎక్కడ పడిపోయాడు కదా. ఎప్పుడైతే నయమాను వచ్చి ఎలీషా దగ్గర స్వస్థత నొందినాడు, మరి ఆయన చాలా బహుమానాలు ఇస్తే నాకు వద్దు అంటాడు ఎలీషా. నువ్వు గెహజీ అడగొచ్చు కదా, నాకు అవసరం ఉంది అయ్యా, నేను కొంచెం తీసుకుంటాను అడిగితే ఖచ్చితంగా ఎలీషా ఇచ్చేవాడేమో. కానీ ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డబ్బు మీద నాకు ఆశ వచ్చి ఏం చేశాడు? ఎలీషా దగ్గరికి తెలియకుండా వెళ్ళి మా గురువు మనసు మార్చుకున్నాడు అని చెప్పేసి ఆ డబ్బు మీద ఆశ కలిగి లాస్ట్కి అంటాడు ఎలీషా. తెలియదేమో అనుకున్నాడు, తెలుసుకొని లాస్ట్కి ఆ నయమానికి వచ్చిన కుష్టి గెహజీకి వస్తుంది. ఆయనకే కాదు, ఆయనతో పాటు వాళ్ళ డిసెండెంట్స్కి అందరికీ కుష్ఠరోగంతో ఉంటారంట. కారణం ఏమైపోయిందండి? డబ్బు విషయంలో కంట్రోల్ లేదు. అందుకే దేవుడు అంటాడు, ఈ లోకమే పాపము. లోకం అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. నీ కంటితో ఏం చూస్తున్నావు, నీ శరీరం ఏం కోరుకున్నావు, డంబాలకి పోతున్నావా? అదే పాపము. ఆ పాపములో ఇవి నీకు తెలుసు. దీని విషయంలో నీకు కానీ కంట్రోల్ ఉండకపోతే మనము ఏమీ చేయలేము. డబ్బు ఎంత సంపాదించాలో సంపాదించు, కానీ మితిమించి ఆశకి వెళ్ళకు, మితిమించిన దానికి వెళ్ళకు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, మంచిది, చాలా మంచిది. ఆ దీవెనలు ఎందుకోసం వాడుకుంటున్నావు? అబ్బా, నేను ఎంత ఐశ్వర్యవంతురాలనో, నాకు ఎంత డబ్బు ఉందో, నాకు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో డంబాలు కొట్టుకోవడానికా దేవుడు నిన్ను దీవించినాడు? ఏం చేస్తున్నావు నీకు ఇచ్చిన సంపాదనలో? ప్రభు మనల్ని అడుగుతున్నాడు. బిలాం వంటి గొప్ప ప్రవక్త మనం చదివాం కదా. మన బిలాం గురించి ఇక్కడ చెప్పాను, నాగోల్లో చెప్పాను. ఏమవుతుంది? కేవలము మనకి ఉంటుందండి, సంఖ్యాకాండంలో ఉంటుంది. ఏముంటుందంటే కేవలము డబ్బు గురించి ఒక రాజుని అంటాడు. రాజు ఏం చేస్తాడు? నీకు డబ్బు ఇస్తాను, నేను దీవిస్తాను, నువ్వు వీళ్ళను ఇజ్రాయేలును శపించు అని అంటాడు బిలాముని. ఆ డబ్బు చూసి, ఆ ఐశ్వర్యము చూసి భయంకరంగా వీళ్ళని శపించాలని చూస్తాడు. కానీ అది శాపం తగలదు, దీవెనగా మారుతుంది అనుకో. ఆ ఇజ్రాయేలీలకి డబ్బు విషయంలో ఎంత భయంకరంగా మనం పడిపోయాము.
దేవుడు తన బిడ్డలంటే దేవుడికి ఎంత ఇష్టం అంటే తప్పిపోకుండా ఉండాలి అని చెప్పి ప్రభు మనకి మార్గాలను కూడా ఓపెన్ చేస్తాడండి కదా. మనకు ఆ బలహీనత ఉందని యేసయ్యకి తెలుసు, మనము తప్పిపోతున్నామని యేసయ్యకి తెలుసు. నేను అనుకుంటాను యూదా ఇస్కరియోతు ఎప్పుడైతే అదేంటి కొన్ని నాణాలకి యేసుక్రీస్తుని అమ్మివేశాడో, ఎప్పుడైతే ఆయన ప్రభురాత్రి బల్ల వచ్చినప్పుడు అప్పుడు కూడా దేవుడు ఆయనను గద్దించే ఉండొచ్చు. ఖచ్చితంగా అంటాడు కదా, నన్ను అప్పగించేవాడు వీరి మధ్యలోనే ఉన్నాడు. అప్పటికి యూదా ఇస్కరియోతుకి కొంచెం కదలాలి కదా, అమ్మో ప్రభువుకి తెలిసిపోయింది, నన్ను నేను ఎందుకు అప్పచెప్పుకోవాలి అని అనుకోవచ్చు కదా. ఒక్కసారి డబ్బు ఆశ వస్తే దేవుడు ఏం చెప్తున్నా కూడా పట్టించుకోం. అంత భయంకరం అండి ఈ డబ్బు అనేది ఎంతగా. అందుకే ప్రభువు డబ్బు గురించి అన్నాడు, ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసుడు అవ్వలేడు కదా. డబ్బా దేవుడా నిర్ణయించుకో. ఏ విషయంలో ప్రభువా చెప్పలేదు, డబ్బు విషయంలో చెప్పండి. ఎందుకంటే దేవుడి దృష్టిలో డబ్బు ఆశ కలిగిన వారు ప్రభువుని వెంబడించడం చాలా 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 కష్టం. ప్రభు మాటల్లోనే మనం వింటాం, సూది బెజ్జంలో నన్ను ఇది ఇంక్రీజ్ చేయబెట్ట. వంట దూరడం అన్నా ఈజీ, కానీ ధనవంతుడు పరలోకంకి చేరడం కష్టం అంట. అసలు సూది బెజ్జంలో వంట దూరుతుందా? వంట ఎంత అదైనా సులువు అంట. అంటే లిటరల్గా తీసుకోవడం కాదు, అదైనా సులువు. కానీ ఒక ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరడం ఎంతో కష్టం. డబ్బు విషయంలో నీకు కంట్రోల్ ఉండట్లేదా? డబ్బు విషయంలో నువ్వు పడిపోతున్నావా? ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఏ విషయాల్లో నువ్వు కంట్రోల్ని తప్పుతున్నావు? నీకు అసలు సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందా? ఏ విషయాల్లో నువ్వు బలహీనులుగా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి పరీక్షించుకోమని ప్రభు క్లియర్గా చెప్తున్నాడండి. మరి ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది, ఆకాని యొక్క పాపం కదా. అది మనము ఆకాని యొక్క పాపం కూడా నేను స్క్రిప్చర్ పోర్షన్ యెహోషువ 7వ అధ్యాయంలో ఉంటుందండి. ఆకాని ఏం చేస్తాడు? చక్కగా ఏమవుతుంది అంటే ప్రభు యెరికోని అందరినీ చంపేసి ఆ యొక్క ఏదైతే గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటుందో అది ప్రభు యొక్క సన్నిధికి తీసుకురండి అని చెప్తే తెలియకుండా ఒక మంచి రోబ్ని, గోల్డ్ని, సిల్వర్ కాయిన్స్ని తీసుకొని వస్తాడు. తర్వాత ఏం చేశాడు? డబ్బు ఆశ ఉంది కదా, మళ్ళీ ఎవ్వరికి తెలియకుండా తన టెంట్ కింద దాచిపెడతాడు. డబ్బు చూడు ఎట్లెట్లా కుయుక్తులు తీసుకొస్తుంది కదా. మనం చేసిన తప్పుని దాచిపెట్టడానికి ఎన్ని ప్లాన్స్ ఇస్తుందో సైతాంది. భయంకరుడిది అది కదా. ఎన్ని విషయాల్లో చేసిన తప్పుని ఒప్పుకునేటట్టు చేస్తుంది దేవుడు ఆత్మ కదా. పరిశుద్ధాత్మ మన మీద ఆవరిస్తే అంట పాపము నిమిత్తమే, నీతి నిమిత్తమే మనల్ని ఒప్పింపజేస్తుందంట. కానీ సైతాను మాత్రము ఎప్పుడైతే అది కార్యాలు చేస్తుందో ఆ పాపంని ఎలా దాచిపెట్టాలి, ఆ పాపంలో ఎలా పడిపోవాలి, ఆ పాపం ద్వారా నీ జీవితం ఎలా నాశనం అవ్వాలి. మీరు చూడండి, చెప్పిన ప్రతి దాంట్లో కూడా ఒప్పుకోకుండా చేస్తుంది మన స్థితిని అపవాది. ఆకాన్ ఏం చేశాడు? వెళ్ళి తన యొక్క గుడిసె కింద అది దాచిపెట్టాడంట. తర్వాత ఆయ్ ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళిన సమయంలో అందరూ ఓడిపోతారు, అందరూ ఇజ్రాయేలు చంపబడతారు. అప్పుడు యెహోషువ ఏం చేస్తాడు? ప్రవ్వా ఇది ఎందుకు జరిగింది ప్రవ్వా అంటే మీ మధ్యలోనే నాకు విరోధంగా ఒకడు పని చేసిన వాడు ఉన్నాడు అంటాడు. అప్పుడు వస్తాడు ఆకాను బయటికి. మనం నిలబెట్టిన తర్వాత పాపం ఒప్పుకుంటే ఏం ఫాయిదా? అయిపోయిందిగా అంతా కదా. ఇంకా ఎవరు చూడనప్పుడే దేవుడు నీకు చెప్తున్న సమయంలోనే, గద్దించిన సమయంలోనే నీ పాపంని నువ్వు ఒప్పుకోవడం దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అందరికీ తెలుసు కదా నేను తప్పు చేశాను అంటే మర్డర్ చేసేస్తాడు ముద్దాయి. అవును నేను చేశానంటే తప్పుతుందా పనిష్మెంట్? ఆ మర్డర్ చేయకముందే అమ్మో నేను చేయబోతుంది తప్పు అని తెలుసుకొని వెనుదిరగాలి కదా. నరహత్య చేసిన తర్వాత జైలు దగ్గర కూర్చొని నేను తప్పు చేశాను నన్ను క్షమించు అంటే కుదురుతుందా? క్షమాపణ దొరుకుతుందా? సేమ్ మనం కూడా అండి, మనకున్న బలహీనతల విషయంలో ఎక్కడెక్కడైతే మనం పడిపోతున్నామో ప్రభు మనకు ఆల్రెడీ చెప్తాడు, యు ఆర్ ఇన్ డేంజర్, బీ కేర్ఫుల్, నా దగ్గరికి రా, నాకు లోబడు కదా. ఒక మంచి మాట ఉంటుంది, ఆ మాటని ఒక్కసారి చదువుదామండి. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27. ఒక్కసారి అది చదువుకుందాము. చదువు నాన్న. దానిని లోపరుచుకొనుచున్నాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను.
పౌలు భక్తుడు ఈ మాట మాట్లాడుతున్నాడండి. అనేకులకి బోధించిన పౌలు భక్తుడే ఏమంటున్నాడు? అనేకులకి చెప్పి నేను భ్రష్టత్వానికి వెళ్ళిపోతానని నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నాను. ఈ పౌలు భక్తుడే అలా చెప్తే మనం ఏ పాటి వారము కదా? అంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పటికప్పుడు నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకో, నువ్వు కంట్రోల్లో ఉండు, మితిమించి వెళ్ళిపోబాకు అంటారు చూడు. ఓవరు చేయకు, కొంచెం ఆగు అంటారు మన భాషలో కదా. ఓవర్గా చేయడం అది ఏ విషయంలో కూడా మంచిది కాదు. కొంచెం కంట్రోల్లో ఉండు, ఎందుకంటే ప్రభు చూస్తున్నాడు. నువ్వు కంట్రోల్ తప్పితే ఏమైపోతుందో నీకు తెలీదు. అంతే కదా. రోడ్డు మీద వెహికల్ వెళ్తుంటుంది, ప్రతి ఒక రోడ్డుకి ఇంత స్పీడ్ అని ఉంటుంది, అంతేనా? ఇంత స్పీడ్లోనే మీరు డ్రైవ్ చేయాలని ఉంటుంది. ఒక ప్రమాదం ఉందంటే మనకి బోర్డ్స్ చూస్తుంటాం కదా, ఇంతవరకు ఇంత స్పీడ్లోనే నడిపించాలని. ఆ స్పీడ్, ఆ కంట్రోల్ తప్పితే ఏమవుతుంది? చస్తావు ఫిజికల్గా. మన శరీర విషయంలో కూడా అంతే. కంట్రోల్ తప్పినావా ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతావు. ఆ కంట్రోల్ తప్పకుండా ప్రభు చెప్తున్నా ఇంకొక మాట, చాలా మంచి మాట. 10వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, కింద వచనంలో చూడండి. ఆయన ఎక్కువ అదేంటి, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. దేవుడే చెప్తున్నాడండి, మీకు శోధన వస్తుంది, దేవుడు శోధించలేదు, మీ క్రియల వల్ల శోధన వస్తుంది, కానీ దానికి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడంట కదా. ప్రభే చెప్తున్నాడు, నీకు బలహీనంగా ఉన్నావు నాకు తెలుసు, నీ బలహీనత నాకు తెలుసు, కానీ దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా నేను నీకు చూపిస్తా, ఆ మార్గం కొంట వెళ్ళు అంటున్నాడు కదా. చాలామందికి ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక బలహీన ఉంది, సినిమా పాటలంటే నీకు బలహీనత ఉంది, కొత్తగా రక్షణ పొందిన బాగా వినాలి. ఇంకా ఉమెన్కి చెప్పాలంటే సీరియల్స్ బలహీనత ఉంది, చెప్తే బాగుంటుంది కదా. బాగా బలహీనత ఉంది, మనకు తెలుసు. చర్చిలో కూర్చొని ఎంతమంది సినిమాలు సీరియళ్ళు చూస్తారు చెప్పండి? చూస్తామా? కానీ ఆ బలహీనత ఉంది మనకి. ఏం చేయాలి తెలుసా అండి? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అయ్యా నాకు ఈ బలహీనత ఉంది ప్రభా, నేను ఈ బలహీనత నుంచి బయటికి రాలేకపోతున్నాను, వెంటనే కట్టేసి. లేకపోతే నేను అన్నా కదా, అందరు చూసేటట్టు నీ ఫోన్ను అందరు చూస్తున్నావు, నువ్వు చూస్తావా? సీక్రెట్గా చూస్తావు, అన్నా లేదా? మనం అందుకే ప్లెయిన్నెస్ అంటారు కదా, యథార్థత ఎంత ముఖ్యమోనంటే దానివల్ల ఎన్నో పాపముల నుంచి మనం బయటపడతాం. ప్లెయిన్గా ఉండడం వల్ల, అదంటే ప్యూర్గా ఉండడం వల్ల ఎందుకంటే బయట లోపల ఒకలాగానే ఉంటాం కదా, దాచుకునే స్వభావం ఉండదు కదా. సో దేవుడు ఏమంటున్నాడు, నీకు బలహీనత ఉందని తెలుసు, కానీ తప్పించుకునే మార్గాన్ని కూడా నేను నీకు చూపిస్తాను, వెళ్ళు ఆ మార్గానికి కదా. వెంటనే ఆఫ్ చేసేసాయి, బయటికి రా, ప్రార్థన చేసుకో, ఎవరితోనైనా మాట్లాడు, కానీ నీకు వెంటనే కదా. అదేంటి, మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా కదా రాత్రులు కూర్చొని మరీ సీరియల్ చూసారు. ఆ సీరియల్ నాకు గుర్తులేవు. కూర్చొని మరి ఒకరోజైతే ఒక ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. ఆ ఫంక్షన్కి వెళ్తే ఆ క్రెడిల్ సెరమనీ ఉయ్యాల వేస్తున్నారు. అమ్మమ్మ వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని టీవీలో, అరే అది అయితేనే ఉంటుంది, మన సీరియల్ పోతుంది అనుకోవచ్చు. అమ్మ సీరియల్కి ఇంత ఉందా అని అనుకుంటుంటాం. నిజంగానండి, చాలామంది అక్కడ పడిపోతూ ఉంటాం, ఎస్పెషల్లీ విమెన్. కానీ ప్రభు చెప్తున్నాడు, నీకు ఆ బలహీనత ఉందేమో, నీకు దాని విషయంలో నువ్వు కంట్రోల్ తప్పుతున్నావేమో, బీ కేర్ఫుల్, అది మంచిది కాదు. ఈ చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏమనుకుంటామంటే, నిన్ననే సేవకులు చెప్పారు కదా, చిన్నదే కదా పర్వాలేదులే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, సైతాన్ కూడా చిన్నదే కదా పర్వాలేదులే అని నిన్ను పట్టుకుంటుంది. చిన్నదే బహు డేంజర్. ఆ చిన్నగా ఉన్న టైంలోనే నువ్వు అది తీసేసుకో, పెద్ద పెద్ద వాటికి నువ్వు దానికి చోటు ఇవ్వకుండా చేస్తావు కదా. కొంతమంది చెల్లెళ్ళు చూస్తుంటాం కదా, ఈజీగా అబద్ధాలు ఆడేస్తారు. ఈజీ, సో వెరీ ఈజీ అనమాట. వాళ్ళకి అబద్ధాలు చెప్పడంలో అసలు కంట్రోల్ ఉండదు. ఏం చెల్లి ఎందుకు రాలేదంటే, జ్వరం వచ్చిందక్క, నిజంగా వచ్చిందా, రాలా, ఏదో తప్పించుకోవడానికి. నేనైతే మళ్ళీ తర్వాత వేరే తమ్ముళ్ళతో నాకు తెలుస్తుంది అదేం కాదు దీనికి ఉంది అని అంటే, ఎంత ఈజీగా వాళ్ళు అట్లా చెప్పేశారే. ఎక్కడ మనం బలహీనపడుతున్నాం, ఎక్కడ నీకు మాటల్లో కంట్రోల్ ఉండట్లా, ఈజీగా అబద్ధం ఆడేస్తున్నావు. అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా ఏంటి నరకానికి వెళ్తారని వాక్యంలో ఉంది కదా. అబద్ధికులు చూద్దాం, ఆ వాక్యము ఎక్కడో ఉంది, అదేంటి ప్రకటనలు రాసిన గ్రంథం చూద్దాము.
చిన్న అబద్ధమే కదా, చిన్న అబద్ధం ఆడు నేను క్షమిస్తా, పెద్ద అబద్ధాలకి నరకానికి తీసుకెళ్తాను దేవుడు చెప్పలేదు కదా. ఎక్కడ ఉంటుంది చూడండి, చివరి అధ్యాయంలో ఉంటుంది. 21వ అధ్యాయము 8వ వచనము. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ, ఏముందండి, అబద్ధీకులు అందరూ అగ్ని గంధకములలో మండు గుండములలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. రెండవ మరణంకి ఇంకా వేరే ఆస్కారం లేదు, కాలుతోనే ఉంటావు. చిన్న అబద్ధమే యేసయ్యా అని కుదరదు కదా. చాలామందికి మాటల్లో కంట్రోల్ ఉండదు కదా, శరీరానికి కంట్రోల్ ఉండదు, తలంపుల్లో కంట్రోల్ ఉండదు. ఈ కంట్రోల్ కంట్రోల్ లేకపోవడం వల్ల మనము పాపంలో పడిపోతున్నాం. అందుకే ఆత్మ ఫలములో ఆశా నిగ్రహం అనే ఫలం కూడా ఉంది. సెల్ఫ్ని కంట్రోల్ చేసుకోవడం, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటే భక్తిలో ఉన్నతమైన స్థితిలో నువ్వు ఎదుగుతావు. కొంతమంది అంటారు, అందుకే మరి చాలాసారి చెప్తూ ఉంటాను నేను, మన చర్చ్లో కూడా యవనస్తులు కావచ్చు, ఎవరైనా కాదు, ఎందుకు మనం సపరేట్గా కూర్చోబెడదాం? బికాస్ శరీరం ఏంటంటే ఆపోజిట్ సెక్స్కి అట్రాక్ట్ చేస్తుంది. నీకు అది ఉందంటే నువ్వు వెంటనే దూరం అయిపో. నువ్వు చేయాల్సిన ఫస్ట్ విషయం, నీకు అది బలహీనత ఉందంటే జస్ట్ మాట్లాడకు. మేమైతే ముందు నేను అక్కడ వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఏంటండి అందరు కలిసే కదా, మాటల్లో ఏంటి కొంచెం కూడా కంట్రోల్ లేదు, ఏం పర్వాలేదులే. మరలా చెప్తున్నాను, అ గర్ల్ అ బాయ్ నెవర్ కెన్ బీ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము బలహీనులము. ఎప్పుడు మన తలంపుల్లో తప్పుడు కోరికలు వస్తాయి మనకు తెలియదు. ఎందుకు మనం ఒక క్రమం పెడతాము? దేవుడు చెప్తున్నాడు, నీ కంట్రోల్ తప్పకుండా ఉండాలని ప్రభు కూడా కొన్ని క్రమాలు పెట్టినాడు. ఆ క్రమాలను నువ్వు పాటిస్తూ సెల్ఫ్ కంట్రోల్తో నువ్వు ఉంటే కదా, అందుకే దేవా మనం ప్రార్థన చేయాలి, నాకు ఈ యొక్క ఆత్మఫలం ఇవ్వండి ప్రభువా. ఎన్నో విషయాల్లో నేను కూడా తప్పిపోతున్నాను, ఎన్నో విషయాల్లో నాకు కూడా కదా మితిమించి మాట్లాడుతున్నాను, అనకూడని మాటలు నేను అంటున్నాను, మితిమించి ఈ సమయంలో తింటున్నాను. దేవా నాకు అర్థమవుతుంది నేను ఎక్కడో తప్పుతున్నాను అని వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీకు ఒక మార్గాన్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టాడు. ప్రార్థన చేసుకుందామండి. మరి ఈ సమయంలో తిండిపోతుతనంతో ఉన్నావా, తాగుతున్నావా, అలాగనే నిద్రమత్తుతోనూ ఉన్నావా, మితిమించిన కోపం నీకున్నదా, డబ్బు ఆశ నీకున్నదా, మరి శరీర కోరికలు, వ్యభిచార తలంపులు నీకున్నాయా? ప్రభు ఈ సమయం నేను కొన్ని మాత్రం మెన్షన్ చేశాను. ప్రభు ఈ సమయంలో చెప్తున్నాడు, ఏ విషయంలో నువ్వు నీ సెల్ఫ్ని కంట్రోల్ చేయకుండా పోగొట్టుకుంటున్నావా అడుగుదాం. ప్రభు నాకు ఆశా నిగ్రహమును దయచేయండి, నా సెల్ఫ్ నేను కంట్రోల్ చేసుకోవడానికి సహాయం చేయండి. నిజంగా మేము ఎన్ని అధ్యాయాలను చూస్తున్నాము. దావీదు సహితము దేనికి బానిసైపోయాడు ప్రభా. మన నాయన మమ్మల్ని మీ స్వాధీనంలో పెట్టుకో. అందుకే అంటాడు ఆత్మ పూర్ణులుగా ఉండడి. తిమోతికి అంటాడు పౌలు, యవనుడైన తిమోతి జాగ్రత్త, నువ్వు ఇతరులకు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఏ విషయాల్లో అది చదివి మనం ముగించుకుందామా? తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ పత్రికలో ఉంటుందండి. చేసి మనం ఇక ముగించుకుందాము. తిమోతికి రాసిన 2వ పత్రిక తమ్ముడు మొదటి పత్రికలోనే ఉంటుంది. ఏంటి ఎన్నో అధ్యాయమో చెప్పినాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఎన్నో వచనమున 11 చదువుదాము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోనూ, గుర్తుపెట్టుకుందామండి, మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎంత చక్కగా చెప్పాడు కదా. ఏంటండి నీ యవ్వనను బట్టి అంటే మేము యవ్వనస్తులం కాదులే అనుకోదు. అందరూ ఇవాళ రేపు అందరికీ అన్ని కోరికలు ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు మనం విశ్వాసులుగా మాదిరిగా దేని విషయంలో ఉండాలంట, మాటలో ఉండాలంట, మన ప్రవర్తనలో ఉండాలంట, మన ప్రేమలో ఉండాలంట, విశ్వాసంలో ఉండాలంట, మన పవిత్రతలో కూడా ఉండాలి. దేవా మేము విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. ఎన్ని విషయంలో నాయనా తండ్రి ఈ సమయంలో ముఖ్యంగా అండి, చిన్నపిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, చెప్తున్నాను కదా, ఫోన్కి బానిస అయిపోయి వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు పాపంలో పడిపోతున్నారు. వారి వెనకాతల ప్రార్థన చేసే తల్లులుగా మనం ఎంతగానో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవా ఈ సమయంలో ఈ చెప్పిన పాయింట్స్లో ఎక్కడ నేను బలహీనురాలనో ప్రభువా,
ఆ బలహీనత నుంచి నన్ను విడిపించండి ప్రభా. దేవుడి సన్నిధిలో అడుగుదామండి. ఎందుకంటే అడిగిన వారిని దేవుడు ఎన్నడూ కూడా త్రోసివేయడు. అది మనం గుర్తు చేసుకుందాం. మన దేవుడు గొప్పవాడండి. మన దేవుడికి మన బలహీనతలు తెలుసు కదా. మన బలహీనతలు తెలుసు కాబట్టి యేసయ్యని అడుగుదాం. ఈ విషయంలో నేను బాలేను యేసయ్యా, ఈ విషయంలో నేను పడిపోతున్నా యేసయ్యా, నాకు కంట్రోల్ ఉండట్లేదు యేసయ్యా, దయచేసి నాకు సహాయం చేయవా యేసయ్యా, నన్ను మీరు కంట్రోల్ చేయండి. ఆశా నిగ్రహం అనే దేవా ఫలము నాకు ఆత్మఫలం నాకు ఇవ్వండి యేసయ్యా అని ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు వందనాలు యేసయ్యా. నిజంగా నాయనా, ఆశా నిగ్రహం అనే ఫలము, ఆత్మఫలము నాకు మీరు దయచేయండి, మా బిడ్డలకు మీరు దయచేయండి. ఎన్ని విషయంలో నాయన తండ్రి అపవాదికి చోటిచ్చి దేవ మేము కంప్లీట్గా పడిపోతున్నాము ప్రభా, సహాయము చేయండి నాయన. కోపమా, మితిమించిన కోపం నుంచి విడిపించండి, తిండిపోతు నుంచి, మత్తు నుంచి విడిపించండి. దరిద్రులు అవుతారని చెప్తున్నావు ప్రభా. నిజంగా డబ్బు అనే వ్యామోహంలో పడిపోకుండా సహాయం చేయండి నాయన. గెహజీ కుష్ఠరోగితో తన జీవితాన్ని ఎండు చేసుకున్నాడు ప్రభా. ఎంత భయంకరం నాయన. ఎంత గొప్ప సేవకుడు దగ్గర నాయన తను తరఫీదు నొందినప్పటికీ ఆ ఆశను తీసుకోలేకపోయాడు ప్రభా. అయ్యా యేసయ్యా, మమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి నాయన. నిజంగా శరీరిచ్చల విషయంలో మా కంట్రోల్లో పెట్టండి ప్రభా. మేము బహు జాగ్రత్తగా దేవా అదుపులో ఉండగలుగుటకు సహాయం చేయండి దేవా. నిజంగా నువ్వు చెప్పిన ఒక్కొక్క మాటను మేము గుర్తు చేసుకుంటున్నాము నాయన. దేవా మా మనసుని అదుపులో పెట్టుకోవడానికి సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సమయంలో ఎంతమంది బిడ్డలు వారి విషయాల నిమిత్తమే నీ పాదాలు పట్టుకొని అయా వేడుకొని చిన్నారో వారికి వారి యొక్క బలహీనత నుంచి ఈ క్షణమందు జయమును దయచేయమని వేడుకుంటున్నాను మా తండ్రి. దయచేసి మా చిన్న బిడ్డల్ని, మా యవన బిడ్డల్ని అయా నాయన తండ్రి, ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీకు అప్పజెప్పుకుంటున్నాము నాయన. దేవా భయంకరమైన పాపంలో పడిపోయి వారి జీవితాలు నాశనం అవ్వకుండా తల్లులుగా తండ్రులుగా ఉన్న మేము మా బిడ్డల కొరకే మీ సన్నిధిలో మొర పెట్టుకుంటున్నాం. సహాయము చేయండి నాయన. మమ్మల్ని మీ స్వాధీనంలో పెట్టుకోమని, మా ప్రార్థనలు మీరు అంగీకరించమని యేసయ్య నామం అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. మనం అందరం నిలబడి మళ్ళీ కానుకలు తీయబడుచుండగా పాట పాడుకుందామండి. అందరం నించుందాము.